హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇంక ఇవాళ ఎర్లీ మార్నింగే అయితే పనులన్నీ అయిపోయాయి. పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఉండ్రాలైతే మా పిల్లలు పిండి కలిపి ఇచ్చేసాను. మా పిల్లలే తాళుస్తున్నారు. ఇంకా పూలు ఆకులు అవన్నీ తేవడం మా అత్తయ్య పని. ఆకులు అన్నీ తెచ్చింది కానీ పువ్వులు అయితే తేలేదండి. నిన్న మొత్తం వర్షం పడుతూనే ఉంది కదా నిన్నటి నుంచి. ఇంకా అలా అని చెప్పేసి తడిచిపోయి ఉంటాయిలే అమ్మ, నేను మార్కెట్కి వెళ్ళి తెస్తాను అని చెప్పేసి తేలేదు. ఇవాళ మార్నింగ్ వెళ్ళింది, పూలు తెచ్చే వరకే ఆఫ్టర్నూన్ 3 అయిపోయిందండి. ఇంకా తను వచ్చాకే నేనైతే మెల్లగా డెకరేషన్ సింపుల్గా అయితే చేసుకున్నానండి. అంత గ్రీన్ అంటే తెచ్చిన అన్ని ఆకులు చెట్లు కొమ్మలు అన్నీ పెట్టేసి నేనే చేసుకున్నాను కదా. మట్టి వినాయకుడిని అయితే మంచిగా తామర ఆకులో కొన్ని బియ్యం పోసుకొని అయితే ఇలా అయితే అలంకరించుకొని వినాయకుడిని రెడీ చేసేసుకున్నానండి. ఇంకా పూజకు ఇంకా అంతా బాగానే అనుకుంటే మార్నింగ్ నుంచి ఏదో కొంచెం టెన్షన్గానే ఉన్నింది. అదేంటో తెలియలేదు కానీ టెన్షన్ అవుతూనే ఉంది. అలాగే ఇక పూజ అయితే చేసుకోవాలి కదా, దానికోసం అయితే అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నామండి. ముందే లేట్ అయింది అనే హడావిడిలో అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అంతా రెడీ చేసుకొని పెట్టుకునే మూమెంట్లో మా వారు కాల్ చేసి ఫస్ట్ వామిటింగ్స్ అవుతున్నాయి అన్నాడు. సరేలే అని డాక్టర్ ఫోన్ చేసి టాబ్లెట్స్ వాట్సాప్ చేశాను. ఓకే, అది అయిపోయింది, ఇంకా వెళ్ళు, నువ్వు ఆఫీస్లో ఉండొద్దు అని చెప్పిన. సరే బయలుదేరుతున్నా అని చెప్పిండు. బయలుదేరిన ఒక ½ మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ కాల్ చేసి నేను కింద పడ్డాను బైక్ పై నుంచి, కారు డోర్ అనుకోకుండా ఒక అతను ఓపెన్ చేశాడు, అందుకని నేను ఆ డోర్ తగిలి కింద పడ్డాను అని చెప్పేసి కాల్ చేశాడండి. ఇంకా అలా కాల్ చేసి అసలు ఎంత టెన్షన్ ఉంటుంది. అది పండగ రోజు హ్యాపీగా పూజ చేసుకుందాం అనే మూమెంట్లో అలా కాల్ చేసి అసలు నాకైతే చాలా చాలా భయం వేసింది. ఏం దెబ్బలు తగిలాయో ఏంటో అని. అది ఎంత చిన్న దెబ్బ అయినా కూడా మనకు తన ఇంటికి వచ్చే వరకు టెన్షన్గానే ఉంటుంది. ఇంకా ఆ టెన్షన్లోనే ఫోన్ చేస్తూనే ఉన్నానంటే పెళ్ళిగా వస్తున్నాను, ఏం కాలేదు నాకు అంటున్నాడు కానీ నా టెన్షన్ నాకు అవుతూనే ఉంది. మొత్తానికైతే ఇలా నేను రెడీ చేసుకొని మొత్తం ఇంకా పూజకు అంతా రెడీ చేసుకునే టయానికైతే తను వచ్చాడండి. ఇంకా ఇంకా మా అత్తయ్య అయితే స్వామివారికి జంజనం ఒత్తిపత్తి అన్నీ రెడీ చేసిందండి. ఇంకా నేను స్వామివారికి అవన్నీ అలంకరించేసుకొని గౌరమ్మనంతా రెడీ చేసుకొని ఇంకా పూజ చేయాలి, తను వచ్చాక చేసుకుందామని వెయిట్ చేసాను. చూస్తున్నారు కదా, లెఫ్ట్ హ్యాండ్కి ఆ ఫింగర్స్ ఆ చెయ్యి మొత్తం ఇలా తగిలి వాష్ అయ్యి మొత్తము ఆ పెయిన్ బైక్ మొత్తం పడింది. బైక్ మొత్తం పడేసరికి అలా దాని వెయిట్కి కాలుకి అక్కడక్కడ గీసుకుపోయిందండి. అంతే, ఇంకా దేవుని పుణ్యమాని ఏం జరగలేదు. అసలు నాకు చాలా భయం వేసింది. గణేశుడు కృప వల్ల ఏం జరగలేదు. క్షేమంగా హెల్మెట్ ఉన్నందుకు కింద పడ్డా కూడా తలకి ఏం జరగలేదు. అదే హెల్మెట్ లేకుంటే తలకు దెబ్బ తగలేదండి. అసలు తలుచుకుంటేనే నాకు అసలు భయం వేస్తుంది. ఇదంతా ఇవాళ ఆయన లేచిన టైం చాలా బాగుంది. గణేశుని కృప వల్ల మా వారికి ఏం కాలేదండి. అదొకటి చాలా నాకు. మనకేమైనా పర్లేదు కానీ వాళ్ళకి ఏమన్నా అయితే అస్సలు తట్టుకోలేమండి. ఇంకా మొత్తానికి మా వినాయక చవితి ఇవాళ అయితే కొంచెం టెన్షన్గా భయంగా అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి. ఇవాళ ఏ విధంగా మేము వినాయక చవితి జరుపుకున్నాము, మరి అందరూ ఎలా జరుపుకున్నారు?
మొత్తానికి ఆయన వచ్చాకనే నాకు కొంచెం మనసు కుదుట పడింది. తనను చూశాక సరేలే ఏం దెబ్బలు ఎక్కువగా తగలలేదని చెప్పేసి కొంచెం మనసు కుదుట పడుకొని ఇంకా పూజ అయితే ముగించేశానండి. ఇంకా మా పిల్లల బుక్స్ కూడా ఓం రాసి దేవుని ముందు పెట్టి వాళ్ళతో దేవునికి నమస్కరించుకోమని చెప్పి గుంజులు అయితే తీపిచ్చాను. ఇంకా వినాయకునికి దేవుడా మా పూజలో ఎటువంటి లోపాలు ఉన్నా క్షమించు తండ్రి, మమ్మల్ని ఇప్పటికీ చల్లగా చూడని నమస్కరించుకొని నేను కూడా గుంజీలు తీసి ఇంకా ఇవాళ పూజ అయితే ముగించుకున్నానండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ మరి ఎలా ఉంది మా వినాయకుడు, మీరు ఎలా చేసుకున్నారు అనేది అయితే కామెంట్ పోస్ట్ చేయండి. ఇంకా ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తామండి. ఓకే మరి బాయ్ బాయ్.